వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ప్రపంచ పటంలో మిడిల్ ఈస్ట్ చూస్తే మొదట గుర్తుకొచ్చేది ఎడారి. ఎటు చూసినా కూడా ఇసుక దిబ్బలు, మండే ఎండలు, త్రాగడానికి తగినంత నీరు కూడా లేదు. వ్యవసాయానికి అనువైన భూములు కూడా చాలా తక్కువ. సహజ వనరుల పరంగా చూస్తే ఈ ప్రాంతం అనేక పరిమితులను ఎదుర్కొంటోంది. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న దేశాలు అభివృద్ధి చెందడం కష్టమే. కానీ మిడిల్ ఈస్ట్ కథ పూర్తిగా భిన్నం. ప్రకృతి ఒక చేత్తో తీసుకున్న మరొక చేత్తో అపారమైన సంపదనిస్తోంది. అదే చమురు. ఈ రోజు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్న ప్రధాన ఇంధన వనరుల్లో చమురు అగ్రస్థానంలో ఉంది. కార్లు, విమానాలు, నౌకలు, పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తి, రసాయనిక పరిశ్రమలు, ఇలా ప్రపంచ జీవన విధానంలో ప్రతి రంగంలోనూ చమురు కీలక పాత్రను పోషిస్తోంది. అసలు ఈ చమురు నిల్వల్లో అత్యధిక భాగం మిడిల్ ఈస్ట్ దేశాలలో ఉండడం వల్లే అవి ప్రపంచంలో అత్యంత సంపన్న దేశాలుగా ఎదిగాయి. అయితే అసలు ప్రశ్న ఏంటంటే, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల కంటే మిడిల్ ఈస్ట్ లోని ఇంత భారీ స్థాయిలో చమురు ఎలా ఏర్పడింది? దానికి సమాధానం తెలుసుకోవాలంటే కోట్లాది సంవత్సరాల క్రితం భూమి చరిత్రలోకి వెళ్ళాలి. క్రూడ్ ఆయిల్ అనేది ఒక్క రోజులో లేదా కొన్ని వందల సంవత్సరాలలో ఏర్పడే పదార్థం కాదు. దీనికి లక్షలు కాదు, కోట్ల సంవత్సరాల కాలం పడుతోంది. సముద్రాలలో నివసించే సూక్ష్మజీవులు, ఆల్గేలు, చిన్న చేపలు, ఇతర జీవరాశులు మరణించిన తరువాత వాటి అవశేషాలు సముద్రపు అడుగున పేరుకుపోతాయి. కాలక్రమేణా వాటిపై ఇసుక, మట్టి, ఖనిజాల పొరలు పేరుకుపోతాయి. లక్షల సంవత్సరాల తరువాత ఆ పొరల బరువు విపరీతంగా పెరుగుతోంది. ఈ ఒత్తిడి, వేడి కారణంగా ఆ జీవ అవశేషాలు క్రమంగా రసాయన మార్పులకి గురవుతాయి. ఆక్సిజన్ లేని వాతావరణంలో అవి హైడ్రోకార్బన్లుగా మారతాయి. ఇదే తరువాత క్రూడ్ ఆయిల్, సహజ వాయువు, కొన్ని సందర్భాలలో బొగ్గుగా రూపాంతరం చెందుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. చమురు ఏర్పడడానికి గతంలో అక్కడ సముద్రం ఉండాలి. ఈ రోజు ఎడారిగా కనిపిస్తున్న మిడిల్ ఈస్ట్ ప్రాంతం కోట్ల సంవత్సరాల క్రితం ఒక భారీ సముద్ర భాగంగా ఉండేది. శాస్త్రవేత్తల అధ్యయనాల ప్రకారం సుమారుగా 10 నుండి 15 కోట్ల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం టెథిస్ మహాసముద్రంలో భాగంగా ఉండేది. ఆ సముద్రంలో కోట్లాది జీవరాశులు జీవించాయి. అవి మరణించి సముద్రపు అడుగున పేరుకుపోయాయి. ఆ తర్వాత భూమి టెక్టానిక్ ప్లేట్ల కదలిక వల్ల సముద్రం వెనక్కి వెళ్లిపోయింది. సముద్రపు అడుగు భాగం భూభాగంగా మారిపోయింది. కానీ ఆ లోతుల్లో ఉన్న జీవ అవశేషాలు మాత్రం కోట్ల సంవత్సరాల పాటు ఒత్తిడి, వేడికి గురవుతూ చమురుగా మారిపోయాయి. అందుకే ఈ రోజు సౌదీ అరేబియా, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖత్తర్, ఇరాక్, ఇరాన్ వంటి దేశాలు ప్రపంచంలోనే అతి పెద్ద చమురు నిల్వలను కలిగి ఉన్నాయి. ఈ చమురు సంపద ఆ దేశాల విధిని పూర్తిగా మార్చేసింది. ఒకప్పుడు ఎడారి ప్రాంతాలుగా ఉన్న ప్రాంతాలు ఇప్పుడు అత్యాధునిక నగరాలుగా మారాయి. దుబాయ్, అబుదాబి, దోహా, రియాద్ వంటి నగరాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీలలో కువైతీ దినార్ అగ్రస్థానంలో ఉండడం యాదృచ్ఛికం కాదు. అలాగే ప్రపంచంలోని అత్యధిక లాభాలు ఆర్జించే సంస్థలలో ఒకటైన సౌదీ అరాంకో కూడా చమురు సంపదల వల్లే ఏర్పడింది. అయితే ఈ కథలో మరొక కీలకమైన కోణం కూడా దాగి ఉంది. అయితే చమురు శాశ్వతమైన వనరు కాదు. అది ఒక నాన్ రెన్యూవబుల్ వనరు. అంటే ఒకసారి పూర్తిగా తరిగిపోయిన తర్వాత మళ్లీ ఏర్పడడానికి కోట్ల సంవత్సరాలు పడుతోంది. ప్రపంచ జనాభా పెరుగుతోంది, ఇంధన అవసరాలు కూడా పెరిగిపోతున్నాయి. అదే సమయంలో ఎలక్ట్రిక్ వాహనాలు, సౌరశక్తి, పవన శక్తి వంటి ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగం కూడా పెరుగుతోంది. దీంతో భవిష్యత్తులో చమురుపై ఆధారపడడం తగ్గే అవకాశం కూడా ఉంది. ఈ విషయాన్ని మిడిల్ ఈస్ట్ దేశాలు చాలా ముందుగానే గుర్తించాయి. అందుకే ఇప్పుడు అవి తమ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. చమురుతో వచ్చిన ఆదాయాన్ని ఉపయోగించి పర్యాటకం, సాంకేతిక రంగం, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, అంతరిక్ష పరిశోధనలు వంటి కొత్త రంగాలలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. సౌదీ అరేబియా విజన్ 2030 ప్రాజెక్టు దీనికి గొప్ప ఉదాహరణ. చమురు ఆధారిత ఆర్థిక వ్యవస్థను తగ్గించి పర్యాటకం, పరిశ్రమలు, సేవా రంగాలను అభివృద్ధి చేయడమే దీని లక్ష్యం. నియోమ్ అనే భవిష్యత్తు నగర ప్రాజెక్టు కూడా ఇదే ఆలోచనలో భాగం. ప్రపంచంలోని అత్యాధునిక నగరాలలో ఒకటిగా దానిని తీర్చిదిద్దేందుకు $100 బిలియన్ పెట్టుబడులు పెడుతున్నారు. ఖతర్ కూడా ఇదే వ్యూహాన్ని అనుసరించింది. ఫుట్బాల్ ప్రపంచపు కప్పు నిర్వహించడం ద్వారా ప్రపంచపు దృష్టిని తన వైపు తిప్పుకుంది. దాని ఫలితంగా మౌలిక వసతులు అభివృద్ధి చెందాయి, పర్యాటకం పెరిగింది, విదేశీ పెట్టుబడులు కూడా ఆకర్షించబడ్డాయి. యుఏఈలో నిర్మించిన బుర్జ్ ఖలీఫా కేవలం ఒక భవనం మాత్రమే కాదు, అది ప్రపంచానికి ఇచ్చిన ఒక సందేశం. మేము చమురు దేశం మాత్రమే కాదు, ప్రపంచాన్ని ఆకర్షించే కేంద్రం కూడా అనే సందేశం. ఈ కథ మనకు ఒక గొప్ప పాఠాన్ని కూడా చెబుతోంది. సహజ వనరులు ఉండడం ఒక వరమే, కానీ వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవడం అంతకంటే పెద్ద వరం. మిడిల్ ఈస్ట్ దేశాలు చమురుతో సంపద సంపాదించాయి, కానీ ఆ సంపద శాశ్వతం కాదని అర్థం చేసుకుని భవిష్యత్తు కోసం కొత్త మార్గాలను వెతుకుతున్నాయి. ఎడారిలో చమురు దొరికింది అనే కారణంతో మాత్రమే అవి ధనవంతపు దేశాలు కాలేదు.
వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తును నిర్మించుకున్నాయి. అందుకే ఈ రోజు మిడిల్ ఈస్ట్ కథ కేవలం చెమురు కథ కాదు, అది దూరదృష్టి, ప్రణాళిక, ఆర్థిక మార్పు, భవిష్యత్తు నిర్మాణం గురించి చెప్పే అద్భుతమైన కథ.